Hey, hello guys, welcome back to my channel. ప్రెషర్ కుక్కర్లో 2 minutesలో మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. చాలా ఈజీ వేలో సింపుల్ అండ్ ప్లెయిన్ మసాలాతో యమ్మీ అండ్ టేస్టీ మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. చాలా 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 ఈజీ. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో టేస్టీ బిర్యానీ ఎలా చేయాలో మనం చూసేద్దాం. ముందుగా మటన్ని మంచిగా వాష్ చేసేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లో కొంచెం సరిపడా ఆయిల్ వేసేసుకొని దాని తర్వాత మంచిగా నీట్గా వాష్ చేసుకున్న మటన్ని మనం అందులో వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం మటన్ని అందులో వేసుకున్నాం. సో వేసుకున్న తర్వాత ఇందులో అప్పుడే మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం యాడ్ చేసుకోవాలి. అంతకంటే ముందు మనం ఒక 2 times ఈ మటన్ ఏదైతే మనం ఆయిల్లో వేసామో దాన్ని ఒక 2 times కలపాలన్నమాట. సో కలిపిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొకసారి కలిపేయాలి. సో ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మనం మటన్ని ఆ ఆయిల్లోనే ఒక 5 minutes మగ్గపెట్టేస్తామన్నమాట. సో మటన్ని 5 minutes మగ్గపెట్టేస్తే అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏవేవి వేయాలి అంటే మనం ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని దాని తర్వాత మనం మన టేస్ట్కి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ 3 tablespoons ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. చాలా చాలా బాగుండిందండి. దాని తర్వాత మనం ఆయిల్లో మగ్గబెట్టేసుకోవాలి. సో ఆయిల్లో సిమ్లో పెట్టేసి మగ్గబెట్టేసుకున్న తర్వాత మనం వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం బిర్యానీకి మటన్ని మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. వాటర్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం జీరా పౌడర్ అనేది వేసుకుంటాం. సో జీరా పౌడర్ అయితే నేను 1/2 tablespoon వేసుకుంటున్నాను. సో 1/2 tablespoon జీరా పౌడర్ వేసుకున్న తర్వాత మనం 1 tablespoon ఆఫ్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో నేనైతే అది ఇందులో చూపించలేదు. సో పైనుంచి వేస్తున్నాను కదా, అదంతా 1 tablespoon ఆఫ్ ధనియా పౌడర్. సో వేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసి ఒకసారి మనం టేస్ట్ చెక్ చేసుకొని దాని తర్వాత మనం విజిల్ అనేది పెట్టేసుకోవాలి. సో విజిల్ పెట్టేసుకొని మనం మటన్ని ఉడికించుకోవాలి. సో మటన్ ఉడికే టైంలో మనం పక్కన బియ్యం అనేది వాష్ చేసి పెట్టుకోవాలి. నేనైతే 1 glass బియ్యంకి దగ్గరగా 2 glass ఆఫ్ వాటర్ వేసాను అనమాట. సో వేసి పక్కన పెట్టేసుకున్నాను. సో పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ లోపల మటన్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. సో మటన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి. సో మటన్ అనేది మెత్తగా ఉడికిపోయిందండి. సో ఉడికిపోయిన తర్వాత నేను ఇందాకే చెప్పాను కదండి, 1 glass బియ్యంకి 2 glasses ఆఫ్ వాటర్ వేసుకున్నాను. సో వాటర్ వేసుకున్న తర్వాత నేను మళ్ళీ టేస్ట్ అనేది చెక్ చేసుకుంటున్నాను. సో నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. సో ఇప్పుడు నేను 1 విజిల్ హై ఫ్లేమ్ మీద పెట్టేసుకోండి. దాని తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి. సో 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాని తర్వాత మనం దాన్ని ఒక 20 minutes దాన్ని వదిలేయాలి. సో వదిలేసిన తర్వాత మనకి అన్నం అనేది మగ్గిపోతుంది అనమాట. సో మగ్గిపోయిన తర్వాత మటన్ బిర్యానీ రెడీ అండి. సో రెడీ అయిన తర్వాత ఒకసారి మనం మంచిగా కలుపుకోవాలి. సో యమ్మీ అండ్ టేస్టీ మటన్ బిర్యానీ అండి. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ గైస్.